జరిగింది మాకు ఇక్కడ. జరిగి ఇంటికి వెళ్తుండగా 6:30 వచ్చిన వాళ్ళం, 9:30 అయిపోయింది. వెళ్తుండగా మరి వెనకని గబగబా వెళ్ళిపోతున్నాను. వెనక నుంచి ఒక అతను వచ్చి మరి గుద్దేశాడు నన్ను బండితో. యాక్సిడెంట్ అయింది నాకు. మరి 2 పళ్ళు పైకి దిగిపోయి కన్ను కింద, మరి చేతులు కాళ్ళు మొత్తం ఎంత అంటే ఇక చెప్పలేమాట. 5 నిమిషాలు అసలు నేను బతుకున్నానా లేనా అని ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. మరి పక్కన ఉన్న వాళ్ళందరూ గబగబా వచ్చి మంచినీళ్ళు ఇచ్చి చల్లటి నీళ్ళు ఇచ్చి మళ్ళీ అమ్మ అన్నారు. అసలు ఎలా లేచానో, ఎలా బస్ ఎక్కానో, ఎలా మళ్ళీ చైతన్యపురి దిల్సుఖ్ నగర్ ఎలా వెళ్ళానో నాకే తెలీదు. మరి వెళ్ళటమే కాకుండా పిల్లలకి ఫోన్ చేయాలని ఆలోచన రాలేదు. మరి మా సంఘంలో బిడ్డలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి కూడా ఫోన్ చేయాలన్న ఆలోచన రాలేదు. రాకుండా అలాగే వెళ్ళిపోయి టెట్బ్యాక్ తీసుకుని మందులు తీసుకుని ఇంటికి వెళ్తే మా పెద్దబాబు ఎదురుగా వచ్చి చూసి, ఏంటి మమ్మీ ఇట్లా ఉన్నావు, ఒక్క మాట అన్నా చెప్పకుండా ఫోన్ అన్నా చేయకుండా ఏంటి ఇలా చేసావంటే నాకేం తెలియలేదు బాబు అని వెళ్ళిపోయి ఇంకా అలా పడుకున్నాను. ఇంకా తెల్లారితే ఆదివారం ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాడు బాబు. హాస్పిటల్లో డాక్టర్స్ లేరు. మళ్ళీ సోమవారం రోజున మరి హాస్పిటల్కి వెళ్ళి టెట్బ్యాక్ అవన్నీ చేసుకున్నాను. మరి నాకు షుగర్ బీపీ అన్నీ ఉన్నాయి. అన్నప్పటికీ కూడా మళ్ళీ వారానికి ప్రభువా నాకు తగ్గిపోవాలి, మరి నేను స్త్రీల సంఘంలో నేను మరి ఆ బిడ్డలందరితో కూడా నేను సంతోషంగా మరి సంవత్సరం నన్ను బ్రతికించుకున్నందుకు నేను అక్కడ నిలబడాలి ప్రభు అని దేవుని ప్రార్థించుకున్నప్పుడు ఆ దేవుడు వారం రోజులు అసలు అన్నీ కూడా తగ్గిపోయినాయి అనమాట. ఒక్కటి కూడా అసలు ఎంత మచ్చపడ లేకుండా దేవుడు నాకు తగ్గించినందుకు దేవునికి ఎంతగానో స్తోత్రాలండి. అలాగే మరి కన్నా ఆపరేషన్ చేయించుకుంటా కూడా దేవుడు కృప చూపించారు. మళ్ళీ 4 రోజులు అయ్యింది. నేను ఒకటే అనుకున్నాను, దేవా నేను బ్రతికినంతకాలం నీ సాక్షిగా నిలబడాలి, ఎక్కడైతే నీ సాక్షి నీకు చెప్తానో అక్కడ నీ సన్నిధిలో పాట కూడా పాడాలి అని ఎప్పుడు అనుకుంటా ఉంటాను. మరి దైవజనులు బట్టి దేవునికి ఎంతగానో వందనాలు. మరి సంఘానికి 20 సంవత్సరాలుగా మేము వస్తున్నామండి. మరి మా బాబులు ఇద్దరిని కూడా ఎంతగానో దీవించారు, ఆశీర్వదించారు. పాస్టర్ గారు ఒకటే చెప్పారు, మీరు అంత దూరం వెళ్ళినప్పటికీ మీరు ఈ సంఘానికి కట్టుబడి ఉండాలని. ఆ మాట మీదే మేము నిలబడి అంత దూరం అయినప్పటికీ మేమందరం కూడా మరి ఈ సంఘానికి మన సంఘానికి వచ్చాము. మన సంఘ బిడ్డలు అందరూ కూడా ఎంతో మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు. వాటి అందరూ బట్టి కూడా దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి కీర్తన 42:1 అధ్యాయం చెప్పినట్టు, దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్టు నా ప్రాణం నీ కోసం ఆశపడుతున్నట్లు మరి దేవుని సన్నిధిలో ఉండాలని, ఆయనతో పాటు ప్రార్థించుకోవాలని, మరి ఆయన్ని మహిమపరచాలని, గణపరచాలని నేను ఎంతో ఆశపడుతున్నానండి. ఒక చిన్న పాట పాడి, ఒక్కొక్కే చిన్న మాట పాట పాడి. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనున్నానేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా,